హాయ్ వర్స్ పెద్ద పదం వచ్చింది నోటికి, బట్ కంట్రోల్ చేసుకునే జర్నలిస్ట్ కాబట్టి. వాడు తప్పు చేస్తే ఎస్సీ తప్పు చేశాడు అనరు, వాడిని అరెస్ట్ చేస్తే ఎస్సీని అరెస్ట్ చేస్తారు అంటున్నారు. మరలా చెబుతున్నారు, వాడు భయంకరమైన తప్పు పని చేస్తే ఎస్సీ తప్పు పని చేశాడు అంటలా. వాడు ఒక్కడే చేశాడు, దానికి ఎస్సీలు అందరూ అంటారు ఏంటి అంటారు. వాడు తప్పు చేయడని చెప్పేసి అరెస్ట్ చేయగానే ఎస్సీలని అరెస్ట్ చేశారు, ఎస్సీ అని చెప్పి చిన్న చూపు. సేమ్ ఎస్టీలు కొత్తగా బీసీలు తయారయ్యారు. వాడు పచ్చి బూతులు మాట్లాడుతూ గలీజ్ పనులు చేస్తూ నీచ దందాలు చేస్తున్నప్పుడు, అరే బీసీ అయ్యి ఉండి నువ్వు పద్ధతిగా గొప్పగా చక్కగా ఉండాల్సింది ఏంది రా చేసావు అని ఊడు నోరెత్తకుండా ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయగానే బీసీ బిడ్డని అరెస్ట్ చేశారు, బీసీ బిడ్డని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తే ఈ వైసీపీ పోస్టులు పెడుతున్నారు. అప్పుడు ఇదే బీసీ సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు సోషల్ మీడియాలో గట్టిగా రెస్పాండ్ అయ్యారు. ఏమని? పళ్ళు రాలుతాయి. తప్పు చేసేటప్పుడు బీసీ గుర్తు రాలేదా? అసలు కులానికి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధం ఏంటి? ఎస్, బీసీనే జోగి రమేష్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బిగ్ క్రిమినల్. ఎన్ని దందాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు. మద్యం ముడుపులకు సంబంధించి కావచ్చు, నకిలీ మద్యానికి సంబంధించి కావచ్చు, పక్క ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేస్తే బీసీ బిడ్డని అరెస్ట్ చేశాడు సొల్లు కబుర్లు ఏంటి? హీఈస్ బీసీ బట్ నాట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్, బిగ్ క్రిమినల్, బోత్ నాట్ సేమ్ అని అంటూ ఉన్నారు. ఈవిడికి ఎంచుకోండి. అయితే ఓసీ అయితే తప్పులు చేయొచ్చా? ఓసీలు అయితే అరెస్ట్ చేయొచ్చా? ఎస్సీ తప్పు చేసినా సరే అరెస్ట్ చేయొద్దా? ఎస్టీ తప్పు చేసిన సరే అరెస్ట్ చేయొద్దా? బీసీ తప్పు చేసిన అరెస్ట్ చేయొద్దా? ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే తప్పు చేసి బతికేయచ్చా? ఓసీలు మాత్రం ఏ చిన్న తప్పు చేసిన అరెస్ట్ చేయొచ్చా? ఏంటి ఇది? మారండ్ర దరిద్రులారా. ఇంకెన్నాళ్ళ కులం కార్డు పెట్టుకొని నీచ తెగబడతా ఉంటారు. వీళ్ళ వెనక కులం సపోర్ట్ చూసి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నాడో సిగ్గుపడండి ఎదవల్ల. ఏం బతుకులరా మీరు? తప్పు చేసినోడు తప్పు చేసినని చెప్పేసి అనకుండా మా కులం పేదోడు నాకే కంపరం పడుతుంది. సాగుతున్న వీడియో క్లోజ్ చేస్తున్నారు. ఇకనైనా మారండి, పద్ధతిగా ఉండండి. తప్పు చేసినోడు ఎవడైనా సరే వాడి గురించి మాట్లాడతాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కమ్మ రెడ్డి కాపు బ్రాహ్మణ వైశ్య వేలమ్మ ఏంది వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. ఏం చేయగలరు మీరు? రెడ్ బుక్ మరిచి ఎక్కడ పెట్టుకోవాలా? ఇప్పుడు అలాగే ఉంటదా? మాజీ మంత్రి జోగి రమేష్ ని అక్రమ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కరుణించలేదు. చంద్రబాబు నాయుడు కరుణించలేదు. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని, నన్ను 10 మంది మొత్తుకుంటా, నన్ను కోటింటి గొత్తతోటి, నన్ను శాలింటి బట్టతోటి. మా రమేష్, జోగి రమేష్, ఆయన కల్తీ మద్యంలో చాలా పెద్ద నిందితుడు. వాటిలో అట్టాగే ఉంటది, దానిలో కల్తీ ఉంటది, బ్రాండ్ బ్రహ్మాండంగా ఉంటది, దాంతో కల్తీ ఉంటది. ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నారు, చాలా చోట్ల దొరుకుతానికి ప్రయత్నం చేశారు. ఆయన మాత్రం దొరకడండి. అందరూ దొరుకుతారు కానీ ఆయన దొరకడు.